అరటికాయ బజ్జీని బయట బండి మీద దొరికే స్టైల్లో క్రిస్పీగా టేస్టీగా ఆయిల్ కూడా తక్కువ పీల్చుకునేలా ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇవి చేసుకోవటానికి అరటికాయకున్న తొక్కని తీసి సన్నగా కట్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కాస్త థిక్గా ఉండేటట్టు కట్ చేసుకొని ఈ ముక్కల్ని నీళ్ళలో వేసేయండి. లేదంటే అరటికాయ ముక్కలు నల్లగా అయిపోతాయి. ఇంకో మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపు, రుచికి తగ్గ కారం, కొద్దిగా ఇంగువ వేసి వీటిని బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్ళని వేసి కలుపుకోవాలి. చేతి వేళ్ళకి పిండి కోటింగ్ లా ఇలా నీట్ గా పట్టిందంటే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉన్నదన్నమాట. తర్వాత నీళ్ళలో వేసిన అరటికాయ ముక్కల్ని ఏదైనా క్లాత్ తో గానీ లేదా టిష్యూ పేపర్ తో తేమ లేకుండా తుడిచేయండి. ఈ అరటికాయ ముక్కల్ని కలుపుకున్న శనగపిండిలో ముంచి వేడివేడిగా కాగుతున్న ఆయిల్ లో వేసి నీట్ గా ఫ్రై చేసుకోండి.